నైతిక విలువలు. నైతిక విలువలు అంటే ఏమిటి? మన జీవితంలో నైతిక విలువల ప్రాముఖ్యత ఏమిటి? మనం ఏది చేస్తే మంచిది, ఏది చేస్తే మంచిది కాదు, వీటిని తెలియజేసే వాటినే మనం నైతిక విలువలు అంటాం. నైతిక విలువలు మన జీవితాన్ని అర్థవంతంగా తీర్చిదిద్దుతాయి. ఒక వ్యక్తిని మెరుగైన వ్యక్తిగా ఎదగడానికి తోడ్పడతాయి. నైతిక విలువలు మన ప్రవర్తన, మన స్వభావం, మన జీవితం, ఇతరుల పట్ల మనం ఉండాల్సిన వైఖరిని నిర్ణయిస్తాయి. మంచి విలువలు కలిగిన వారు అందరికీ ప్రయోజనం చేకూర్చే తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తిగతంగా మరియు వృత్తిపరంగా వారిని అందరూ గౌరవిస్తారు. వీరు సరైన నిర్ణయాలు, తీర్పులు తీసుకోగలరు. మంచి విలువలు కలిగిన వారు సమాజానికి ఒక ఆస్తి. నమ్మిన విలువలను ఆచరణలో చూపించి, నమ్మిన విలువలకు దృఢంగా కట్టుబడి ఉండే వ్యక్తులు అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. ఆ స్ఫూర్తితో తమ ప్రవర్తనలో అవాంఛనీయమైన, అసంబద్ధమైన అంశాలను తొలగించుకొని ముందుకు సాగుతారు. నైతిక విలువలతో కూడిన ప్రవర్తన వ్యక్తికి ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. ప్రతికూల పరిస్థితులతో కూడా తట్టుకోగల శక్తినిస్తుంది. నైతిక విలువలు కలిగిన వారిలో అలవడే గొప్ప సుగుణాలు: ఆకలితో ఉన్నవారికి ఆదుకోవడం, అనాథలకు ఆశ్రయం ఇవ్వడం, అణగారిన వ్యక్తికి వారి జీవితంలో కష్ట నష్టాల్లో పాలు పంచుకోవడం. వీరు నిస్వార్థంగా, అంకిత భావంతో ప్రేమమూర్తులుగా ఇతరుల కొరకు జీవించడం కొనసాగిస్తారు. ప్రతిఫలం లేకుండా ఇతరుల కష్టాలను పాలు పంచుకోవడం, వారి కష్టాల పట్ల ప్రతిస్పందనను కలిగి ఉండడం. ఈ నైతిక విలువలు అనేటివి విద్యార్థుల సమగ్రాభివృద్ధికి తోడ్పడతాయి. అంతేకాకుండా నైతిక విలువలు కలిగిన విద్యార్థులు నిరాడంబరమైన జీవితాన్ని కొనసాగిస్తూ, కొత్త కోణాలలో కొత్త ఆలోచనలతో ఆవిష్కరణలు చేస్తూ, సమాజ హితం కోసం పాటుపడుతూ, ఎన్నో రకాలుగా త్యాగాల వైపు వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తారు. మరి ఇంత గొప్పవైన ఈ నైతిక విలువలు ప్రస్తుతం ఎందుకు కనుమరుగవుతున్నాయి? వాటికి కారణాలేంటి? మారిన పరిస్థితులు, ప్రస్తుత జీవన వైఖరి, ముఖ్యంగా యాంత్రిక జీవనం, చిన్న కుటుంబాల నేపథ్యం, పిల్లల పెంపకంలో సరైన నిర్వహణ లేకపోవడం, సహచర బృందం, లింగ వివక్ష, ఆధునీకరణ వైపు ఆకర్షణ, మాస్ మీడియా ప్రభావం, ఇదంతా కూడా పిల్లల్లో నైతిక విలువలు అనేటివి కనుమరుగు అవ్వడానికి తోడ్పడుతున్నాయి. కారణం ఏదైనా శిక్ష విద్యార్థి అనుభవిస్తున్నాడు. ఈ పోటీ ప్రపంచంలో తన జీవనాన్ని సాఫీగా కొనసాగించలేకపోతున్నాడు. కాబట్టి నైతిక విలువలను ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి, తమ నిత్య జీవితంలో ఆచరించాలి, తన జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి. అయితే ప్రతి విద్యార్థి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన నైతిక విలువలు ఏమిటంటే: 1. నిజాయితీగా బ్రతకడం. 2. బాధ్యతగా వ్యవహరించడం. 3. ప్రతి ఒక్కరి పట్ల గౌరవంగా నడుచుకోవడం. 4. దయ, జాలి, కరుణ, సానుభూతిని కలిగి ఉండడం. 5. సహాయం, సహకారం చేయగలగడం. పట్టుదలతో దేనినైనా సాధించడం. కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండడం. వినయంగా ఉండడం. క్షమించే గుణాన్ని కలిగి ఉండడం. ధైర్యంగా జీవించడం. కష్టపడి పనిచేసే తత్వాన్ని అలవరుచుకోవడం. సమాజంలో సమానత్వ భావనలను కలిగి ఉండడం. అందరి పట్ల న్యాయంగా వ్యవహరించడం. సర్దుబాటు, రాజీతత్వాన్ని కలిగి ఉండడం. స్థిరత్వాన్ని కలిగి ఉండడం. నాయకత్వం, జట్టు పని చేయగలగడం. సమాజ సేవను కలిగి ఉండడం. కనుమరుగవుతున్న కుటుంబ వ్యవస్థ పట్ల ప్రేమాభిమానాలను కలిగి ఉండడం. నిబద్ధత, అంకిత భావంతో పనిచేసే సుగుణాన్ని అలవర్చుకోవడం. క్రమశిక్షణతో మెలగడం.
మొదలైనవి ప్రతి విద్యార్థి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన నైతిక విలువలు. ఈ నైతిక విలువలు విద్యార్థి ఉజ్వల భవిష్యత్తుకు సోపానాలు.